12 వస్తారండి, మేము కూడా వీళ్ళతో వస్తాం. సిఈసిటీ అబ్డామిన్ విత్ సిఈసిటీ చెస్ట్ తీపిస్తే అక్కడ ఈసోఫేగస్ నుంచి ఊపిరితిత్తులకి, అన్నవాహిక నుంచి ఊపిరితిత్తులకి చిన్న కనెక్షన్ ఉందని చెప్పారు. దాని తర్వాత ఏమన్నా ఫీడింగ్ జజనాష్టమి వాటికి ప్లాన్ చేయాలని చూసినా కానీ పేషెంట్ కండిషన్ అంత ఇదిగా లేదు. సో కొన్నాళ్ళు యాంటీబయాటిక్స్, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ పెట్టి దాని తర్వాత గొంతులోకి గొట్టం వేసి అప్పర్ జిఐ ఎండోస్కోపీ టెస్ట్ చేసి చూసాము. అప్పర్ జిఐ ఎండోస్కోపీలో కంప్లీట్గా ఈసోఫేగస్, లోయర్ ఎండ్ ఆఫ్ ఈసోఫేగస్ నుంచి అప్ టు మిడ్ ఈసోఫేగస్ 20 సెంటీమీటర్స్ కంప్లీట్ టేర్ ఉంది సార్. మ్యూకోజా, సబ్ మ్యూకోజా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ ఫిస్టులస్ కనెక్షను లంగ్ కూడా కనెక్షన్ లాగా ఉంది అని చెప్పేసి మెడికల్ గ్యాస్ట్రో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఓవర్ ద స్కోప్ స్టంట్ ఓటీఎస్సీ ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో మాట్లాడాను. సో ఆ ఓటీఎస్సీ స్టంట్కి మేము బయట ఆరోగ్యశ్రీలో అప్రూవల్ పెడదాము, చూద్దాము అని చెప్తే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా లేదు, యాక్చువల్గా ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు. సో బయట తీసుకుని వీటితో సెప్టిక్ షాక్లోనే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. దట్టు మీడియా స్టెనైటిస్ కానీ అలానే ప్లోరల్ ఫీలింగ్ కూడా ఉంది. ఏ ఆహారం కూడా మింగుడుబాటుని స్టేజ్లో తినలేక ఇబ్బంది పడుతూ, ఏ కొద్దీ తిన్నా కూడా దగ్గు రావటం, ఆయాసం రావడంతో చాలా ఇబ్బందులు గురయ్యాడు. ప్రాథమికమైన పరీక్షలు చేసిన తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ ఇన్ని చేసిన తర్వాత ఈసోఫేగో బ్రాంకియల్ ఫిస్టుల్ అలాగా ఒక డయాగ్నోసిస్ టెంటేటివ్గా పెట్టారు. ఆ తర్వాత అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న క్రమంలో ఈసోఫేగోస్కోపీ, అప్పర్ జిఐ ఎండోస్కోపీ అంటారు, అది కూడా చేయడం జరిగింది. దాంట్లో వర్టికల్ టేర్ ఉంది. దీన్ని యూజువల్గా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు, అంతే కదా, బోన్హెస్ సిండ్రోమ్ అంటారు. దీన్ని యూజువల్గా చాలామందికి స్పాంటేనియస్ రప్చర్ ఆఫ్ ఈసోఫేగస్ అంటారు. దాదాపు 20 సెంటీమీటర్ల ఈసోఫేగస్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్టమక్ వర్టికల్గా ఒక చీలికలాగా వచ్చేసేసి అక్కడి నుంచి లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసేసి చాలా ఇబ్బందులు పడతాం. దీన్ని కన్జర్వేటివ్గా మేనేజ్మెంట్తోనే వీళ్ళు మన పేషెంట్ రికవర్ అవడం జరిగింది. ఒక్కోసారి స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది, కానీ ఒక్కోసారి ఇబ్బంది పాలయ్యి ఒక్కోసారి ఎక్కువ రక్తం కప్పుకొని హిమటమిసిస్ వచ్చి చనిపోయిన పేషెంట్లు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. బట్ ఈ పేషెంట్ అయితే హిమటమిసిస్ రాలేదు, కానీ ఇన్ఫెక్షన్ అయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, లంగ్ ఇన్ఫెక్షన్ కానీ మీడియా స్టెనైటిస్ అన్నీ తగ్గినాయి. స్లోగా ఈ అల్సర్ కూడా విత్ మెడికల్ మేనేజ్మెంట్, మంచి యాంటీబయాటిక్స్ కానీ యాంటాసిడ్స్ కానీ పీపీపీ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి మెడినీళ్ళు వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. సర్జికల్గా అయిపోయి మామూలు మనిషి అయ్యి మంచిగా ఆహారం తీసుకుంటూ దగ్గు నుంచి విముక్తి పొంది జబ్బు నుంచి కూడా ఉచితంగానే ఇక్కడ వైద్యం జరిగింది. వీళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా ఇక్కడ మేము చేస్తున్నాం కాబట్టి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో ఉన్న ఆపరేషన్ ఈ పేషెంట్ని ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆపరేషన్ లేకుండానే వైద్యం చేసి పూర్తిగా స్వస్థతను చేసి ఇంటికి పంపించడానికి మీరు తీసుకున్న చర్యలు అయితే మాత్రం అభినందనీయం. సో మీరు నమ్మి వచ్చినందుకు మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా డాక్టర్ గారు, మా సిబ్బంది, మా నర్సింగ్ సిబ్బంది కూడా చాలా కష్టపడ్డారు. సో దానికి మనందరం కూడా చేతులైతే నమస్కరించాల్సిన అవసరం వచ్చినందుకు మీకు కూడా ఒక నమస్కారం పెడుతున్నాం. మీరు కూడా మంచిగా చెప్పండి, మంచిగా ఉండండి, ఆల్కహాల్ తీసుకోవద్దు, స్మోకింగ్ చేయొద్దు. అప్పుడు ఏదైనా అవసరం అయితే మాత్రం మళ్ళీ వెంటనే రండి, డాక్టర్ గారు పర్యవేక్షణ ఉండండి. మందులు కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేయండి, ఎంపీని కలిసి రావాలి. అలాగే చూసి ఆపరేషన్ చేయాలి అన్నారు సార్ వెంకట్ గారు సార్. సరే సార్ అని చెప్పి వెంకట కోటేశ్వర సరే అని చెప్పి ఉన్నాక మళ్ళీ మామూలుగానే ఆయన సరే మామూలుగా నేను బూడింగ్ మళ్ళీ గ్యాస్ట్రో చెస్ట్లో అవి ఎండోస్కోపీ అన్ని టెస్టులు చేసి నార్మల్ అయిపోయింది అని కొద్దిగా ఉంది, నార్మల్ అయిపోద్దని చెప్పి పంపించారు సార్. మళ్ళీ వెళ్ళిపోయి ఇవాళ వచ్చాను సార్. మనం డిశ్చార్జ్ అయిన 15వ తారీఖు అయిపోయి మళ్ళీ ఇవాళ వచ్చాను సార్. వచ్చినాక కొంచెం అయిపోయింది కదా, కొంచెం టాబ్లెట్లు వాడు ఇక్కడ ట్రీట్మెంట్ జరిగింది కదా, సూపరింటెండెంట్ గారు కూడా కనపడినానని చెప్పి పంపించేస్తాను. హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా భయం వేసింది. ఎలాగొచ్చామో మాకు తెలియని స్థితిలో వచ్చాము. అలాంటిది ఈ హాస్పిటల్కి వచ్చినాక మాకు ఏ ఆపరేషన్ పడకుండా మేము మంచిగా ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళి మమ్మల్ని చూసింది గ్యాస్ట్రో సర్జికల్ సార్ వెంకట గారు. బయట ఎంత అయింది అనుకున్నారు? బయట అయితే అసలు ప్రాణమే చెప్పలేమన్నట్టు చెప్పారు, కానీ ఇక్కడ మాకు అలాంటి ఏం లేదు, శుభ్రంగా మేము బయటకు వెళ్తాం. బయట ఖర్చు ఎంత అయింది అన్నారు? ఖర్చు సమస్య కాదు, కానీ అసలు మాకు ఈ ట్రీట్మెంట్ లేదు, మేము చేయలేము ఇక్కడ, ఇది చాలా సివియర్గా ఉందని పంపించారు సార్. ఇక్కడికి వచ్చినా కూడా సార్ పేగు తీయాలన్నారు, కానీ పేగు తీయకుండా క్యూర్ అయిపోయి మేము ఇంటికి వెళ్ళాం.